నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకున్న డీలిమిటేషన్ ప్రక్రియపై తనదైన శైలిలో స్పందించారు. లోక్సభ సీట్లను పెంచాల్సిన అవసరం లేదని, రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచితే సరిపోతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండేది ఎమ్మెల్యేలకేనని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 200 సీట్లకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పునర్విభజన ప్రయత్నాల వెనుక రాజ్యాంగాన్ని మార్చే పెద్ద కుట్ర జరుగుతోందని, ప్రధాని మోదీ ప్రయత్నాలను తాము అడ్డుకున్నామని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీతో ఎవరు జతకట్టినా నష్టపోతారని నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే, నవీన్ పట్నాయక్లే దానికి ఉదాహరణగా పేర్కొన్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకున్న డీలిమిటేషన్ ప్రక్రియపై తనదైన శైలిలో స్పందించారు. లోక్సభ సీట్లను పెంచాల్సిన అవసరం లేదని, రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచితే సరిపోతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండేది ఎమ్మెల్యేకేనని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 200 సీట్లకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పునర్విభజన ప్రయత్నాల వెనుక రాజ్యాంగాన్ని మార్చే పెద్ద కుట్ర జరుగుతోందని, ప్రధాని మోదీ ప్రయత్నాలను తాము అడ్డుకున్నామని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీతో ఎవరు జతకట్టినా నష్టపోతారని నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే, నవీన్ పట్నాయక్లే దానికి ఉదాహరణ అన్నారు. బీజేపీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీతో ఎవరు జతకట్టినా నష్టపోతారని నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే, నవీన్ పట్నాయక్లే దానికి ఉదాహరణలని పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. విద్య ఏదైతే ఈ నెల 16వ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా ఢిల్లీలో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరిగాయి. 2 ఎజెండాల ఆధారంగా ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లుతో పాటు యూటీ పాలిత రాష్ట్రాల బిల్లుకు సంబంధించిన 3 బిల్లుల అంశం విషయంలో పార్లమెంట్ సమావేశం జరిగాయి. అయితే 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లులను ఆమోదించాల్సినప్పటికీ 131 రాజ్యాంగ సవరణ బిల్లే ఓడిపోవడంతో డీలిమిటేషన్ బిల్లు కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే ఈ విషయంలో డీలిమిటేషన్ విషయంలో కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కానీ మొదటి నుంచి కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్, అదేవిధంగా దానికి సంబంధించిన మిత్ర పక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కేవలం ఏఐసిసి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నేతలు వ్యతిరేకించడమే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన పార్లమెంట్ సమావేశాలకు ముందు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన స్పష్టమైన వైఖరిని వెలుపుచడం జరిగింది. డీలిమిటేషన్ పెంపు వల్ల ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువ లాభం జరుగుతుంది, కానీ దక్షిణాది రాష్ట్రాలకు లాభం జరగదు. దీనివల్ల రాజకీయ ప్రాబల్యం కూడా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతుందని చెప్పి ఆయన మీడియా సమావేశంలో చాలా కులంకుశంగా ఎక్కువ వివరాలు వెల్లడించడం. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా ఓబీసీ కోట, తర్వాత బీసీ కోట తేల్చకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఎలా పెడతారు, 2023లో ఏదైతే బిల్లు తీసుకొచ్చారో ఆ బిల్లుని పెట్టండి, మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పి కూడా ఆయన మీడియా సమావేశాలు చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఈ రోజు పార్లమెంట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బిల్లులు వీగిపోవడం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు మేము ఖచ్చితంగా ఇలాంటి బిల్లుల విషయంలో ఐక్యంగా నిలబడ్డాము, మోడీని మెడలు వంచగలిగాము, ఓడించగలిగామని చెప్పి ధీమాగా వ్యక్తం చేస్తున్నాయి. అయితే 16 నుంచి జరిగిన పార్లమెంట్ సమావేశాల కోసం 15వ తేదీ రాత్రి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియా కూటమి
సంబంధించిన నేతలతో కలిసి మాట్లాడటం, ఏఐసిసి నేతలతో కలిసి మాట్లాడటం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. నిన్న కూడా ఆయన డీలిమిటేషన్ తర్వాత మహిళా బిల్లు రిజర్వేషన్ అయితే ఓడిపోయిందో తర్వాత నిన్న ప్రియాంక గాంధీని కూడా కలిసి ఆయన కలవడం జరిగింది. ప్రియాంక గాంధీ కూడా రేవంత్ రెడ్డి అభినందించడం జరిగింది. డీలిమిటేషన్ విషయంలో, మహిళా రిజర్వేషన్ బిల్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల నేతలతో మాట్లాడటం, ఇతర రాష్ట్రాల ముఖ్యులతో మాట్లాడటం వంటి పరిణామాలు కూడా బాగా దోహదపడ్డాయని కూడా ప్రియాంక గాంధీ చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో మీడియా సమావేశం కూడా నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం చిట్చాటు, మీడియాతో చిట్చాటు కూడా చేయడం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే డీలిమిటేషన్ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నాలు కరెక్ట్ కాదు. లోక్సభ సీట్లు పెంచకుండా కేవలం ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచండి. ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీన్ని 200 సీట్లకు పెంచండి. ఎందుకంటే ప్రత్యక్షంగా సంబంధాలు, ప్రజలతో సంబంధాలు ఉండేది ఎమ్మెల్యేలకు కాబట్టే ఎమ్మెల్యే సీట్లు పెంచండి తప్ప లోక్సభ సీట్లు వద్దు అని చెప్పడం జరిగింది. ఈ అదేవిధంగా బీజేపీతో ఎప్పుడు ఎవరు స్నేహం చేసినా కూడా ఆ పార్టీల మనుగడ ఉండదు అని కూడా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్రంలో ఎన్డీఏ కూటమి, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్న అంశంపై స్పందిస్తూ అది భవిష్యత్తులో ఎలాంటి పరిణామం ఎదురైనా చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాల్సిందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే బీహార్ లో నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే, నవీన్ పట్నాయక్ ల పరిస్థితి ఏంటో మనం కూడా చూస్తా ఉన్నాం. ఏకంగా నితీష్ కుమార్ ను సీఎం పదవి నుంచి దించి ఈ రాజ్యసభ తీసుకొని రేపు కేంద్ర మంత్రి పదవి ఇస్తామంటారు. భవిష్యత్తులో బీహార్ ఏదైతే నితీష్ కుమార్ ఏదైతున్నాడో తన రాజకీయ భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చాక ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం రేపు భవిష్యత్తులో అవసరం అనుకుంటే రాజ్యాంగాన్ని కూడా మార్చే కుట్ర చేస్తుందని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ జిఎస్టీ వసూలు చేస్తున్నప్పటికీ కూడా దాని తగ్గట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధులు కూడా ఇవ్వటం లేదు. ఇది కక్షపూర్త చర్య, రాజకీయ కక్షపూర్త చర్య అని కూడా ఆయన చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతేనే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుంది. ఎక్కువ జిఎస్టీ ఏ రాష్ట్రం నుంచి వస్తుందో ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కూడా పారదర్శకత ఉండాలి. జిఎస్టీ దాదాపుగా దక్షిణాది రాష్ట్రాల నుంచే 51 నుంచి 51%, 50 నుంచి 51% కేంద్రానికి నిధులు జిఎస్టీ ద్వారా నిధులు కడుతుంటే ఆ రూపేణా ఈ రోజు లోక్సభ సీట్లు కానీ ఇతర నిధుల విడుదల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది, నిర్లక్ష్యం చేస్తుంది. ఉత్తరాదిపైనే ఎక్కువ దృష్టి సారించి తమ రాజకీయ ప్రాబల్యం కోసం ప్రయత్నాలు చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ రోజు గందరగోళం దారితీశాయి. లోక్సభ సీట్లు పెంచకుండా కేవలం అసెంబ్లీ సీట్లు పెంచాలన్న వ్యాఖ్యలు కూడా కొంత రాజకీయ చర్చకు దారితీసిన నేపథ్యంలో ఏదేమైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోజు దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, నేతలకు లేఖలు రాయటం, ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ లేఖ రాయటం, పక్క రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చాలా కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా తమ మద్దతు డీలిమిటేషన్ కు ఇండియా కూటమికి ఎందుకు మద్దతు తెలపాలి, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు ఏంటని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా కేరళ సీఎం, తమిళనాడు సీఎం, అదేవిధంగా కర్ణాటక సీఎం, పుదుచ్చేరి సీఎంలకు కూడా ఆయన లేఖలు రాసి తన వైఖరిని దేశవ్యాప్తంగా కూడా ఎండగట్టడంలో ఈ రోజు మంచి గొప్ప విజయం సాధించారన్న ధీమా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. అది ఏఐసిసి కూడా ఆ విధంగా సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన విషయం మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రాములు.